యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే అంబోధర శ్యామల గోవింద అంటాం ఖాయం. గోవింద అనే లోపు ఎవడు గోవింద అంటాడు వాడు అదృష్టవంతుడు. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ. బాగుంది. పోతాము అని తెలిసినప్పుడు గోవిందనామం ఖచ్చితంగా వస్తుంది. శంకరాచార్యులు వారు చెప్తారు, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుణ్కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ప్రతి వాడికి ఆఖరి శ్వాస వదిలిపెట్టడం అనేది ఒకటి ఉంటుంది. ఎంతటి వాడైనా చివరి శ్వాసని వదిలిపెట్టి తీరాల్సిందే. ఈ చివరి శ్వాస వదిలిపెట్టేటప్పుడు మనం ఏం కోరుకుంటాం? అబ్బా, నా మిత్రుడు ఉంటే బాగుండు, మా అమ్మ ఉంటే బాగుండు, నా తమ్ముడు ఉంటే బాగుండు, నేను మాట్లాడటానికి ఎవరైనా పక్కన ఉంటే అన్ని మనకు అనుగ్రహిస్తారు. అందుకనే స్పష్టంగా చెప్తారు శంకర భగవత్పాదాచార్యులు వారు, నాయన అవసాన దశలో నీకు తోడుండేటువంటి వాడిని ఎలా అయితే పాలు కాచినప్పుడు ఒక్క చుక్క మజ్జిగో పెరుగో తోడు వేసుకుంటే ఆ మొత్తం పెరుగుగా ఎలా మారిపోతుందో, నువ్వు ఈ ఉపాధితో ఉన్ననాడే ఆ లక్ష్మీ నరసింహుణ్ణి గనక తెచ్చుకొని నీ హృదయంలో పెట్టుకుంటే నువ్వు వాడైపోతావయ్యా ఉపాధిలోంచి వాయు వెళ్లే లోపలికి. దీన్ని శంకరాచార్యుల వారు లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రం అని చెప్తారు. అందులో చెప్తారు, మా ఈ శరీరం ఏమిటి ఒక క్షణం ఆలోచిద్దాం. అందరూ అనుకుంటారు నా శరీరం నేను 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 ఈ శరీరం నేను అని తెగ మురిసిపోతూ ఉంటాం. కానీ ఒక్క క్షణం శ్రద్ధగా ఆలోచిద్దాం. మీ అదృష్టం ఏంటంటే మామూలుగా నేను ఎక్కడికైనా వెళ్తే ఓ 2 గంటలకి తక్కువసేపు ఉపన్యాసం చెప్పాలి. 2, 3, 4 గంటలు కూడా అవుతుంది అక్కడక్కడ. ఇవాళ మా మురళి అయ్య గారు, అయ్యా వాళ్ళని కాస్త అనుగ్రహించి 1/2 గంటలో వదిలిపెడితే తర్వాత పనులు ఉన్నాయన్నారు. కాబట్టి ఒక 1/2 గంట శ్రద్ధగా వినండి, ఇతరమైనటువంటి ధ్యాసలు వదిలిపెట్టండి. ఒక్క 1/2 గంట ఆ పరమాత్మ మహాత్మ్యం తెలుసుకుందాం. దాని పైన కూర్చో అవధానివి గట్టిగా. ఈ చిన్న పిల్లవాడు అవధానం చేశాడమ్మా. మనందరి కరతాళధ్వనులు గట్టిగా. భవిష్యత్తులో మాడుగుల నాగపటి శర్మ గారికి పేరెట్లాగో, గరకపాటి నరసింహారావు గారికి పేరెట్లాగో మనవాడికి కూడా పేరలా. వింజమూర్తి సంకీర్త్య శర్మ ఈ పేరు మీరు భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వినబోతున్నారు. జగద్గురువుల ఆశీస్సులు పొందబోతున్నాడు. గట్టిగా. ఈ శరీరం ఏంటి మనకు తెలియాలి కదా. శరీరము అమేధ్యపూర్ణ క్రిమిజాల సంకులం స్వభావ దుర్గంధమశేషమద్భుతం రమంతి మూఢాః విరమంతి పండితాః. నేనీ శరీరం నేనీ శరీరం నేనీ శరీరం అని ప్రతి వాళ్ళకి అహం వచ్చి నేను ఈ పదవిలో ఉన్నా, నేను ఆ పదవిలో ఉన్నా, నేను ఇంత అందంగా ఉన్నా, నా దగ్గర అంత ధనం ఉంది. ఇవన్నీ దేనికున్న ఈ శరీరాన్ని? ఏంటి ఈ శరీరము అంటే చీము, నెత్తురు, ఎముకలు, మాంసము, వెంట్రుకలు, గోళ్ళు, నరాలు, మజ్జ. ఇదే కదమ్మా ఇంత మాంసము. ఇంతకంటే ఏమన్నా ఉందా ఈ శరీరంలో? ఎవరో వచ్చారు, బా ఎంత అందంగా ఉన్నారో, మీ జుట్టు ఎంత బాగుందో అన్నారు అనుకోండి. అంత జుట్టు కత్తిరించి వాడి చేతిలో పెట్టండి, తీసుకెళ్తాడేమో, అక్కడే పడేసిపోతాడు. మరి నెత్తి మీద ఉన్నప్పుడు అందంగా ఉందన్నాడే అంటే అందము ఆ జుట్టులో ఉంటే వాడు శాశ్వతంగా ఉంచుకోవాలి కదా. సౌరాలు కట్టుకుంటే ఆడవాళ్ళు ఏమైనా ఉంచుకుంటే ఉంచుకుంటారు, వాళ్ళు కూడా కాసేపే ఉంచుతారు, పీకవతలు బారేస్తారు. ఏమ్మా ఉందా అందం జుట్టులో? లేదు.
అబ్బాబా ఎంత అందంగా ఉన్నావు, మంచి కండబట్టి పుష్టిగా ఉన్నాడండి వీడు. ఆవిడ చాలా పుష్టిగా ఉందండి. అంత కండ తీసి వాడి చేతిలో పెట్టండి. మరి చాలా అందంగా ఉంది కదా, పట్టుకోవచ్చు కదా. ఇద్దరు ఒకరు వారేసి వెళ్ళిపోతారు. నీ పళ్ళ వరస చాలా బాగుంటుందో, నీ పళ్ళ వరస చాలా బాగుంటుంది, 2 పళ్ళు తీసి చేతిలో పెట్టండి. అందం లేదు. ఏమా ఎముకలు చాలా సౌష్ఠవంగా ఉన్నాయి, 2 ఎముకలు తీసి చేతిలో పెట్టండి. అక్కడే పడేసిపోతాడు. మరి అందం ఎక్కడ ఉంది? ఇదంతా మాయ. లేనిది ఏదో ఉంది అని భ్రమపడుతూ ఉంటాడు, అది ఉన్నట్టుండి మారిపోతూ ఉంటుంది. నిన్నున్నది వాళ్ళు ఉన్నది, వాళ్ళు ఉన్నది సంవత్సరానికి ఉండదు, సంవత్సరానికి ఉన్నది 50 ఏళ్ళకు ఉండదు. కాబట్టి అశాశ్వత రంభాసుక సంవాదం అని అందులో శ్లోకం ఇప్పుడు నేను చెప్తాను. రంభాసుక సంవాదం అందులో ఏముందమ్మా ఈ శరీరం అని రంభతోటి ఆయన చెప్తున్నాడు. ఇగో క్రిములతోటి నిండి ఉంది. మైక్రోస్కోప్ ఎప్పుడు కనుక్కున్నాడమ్మా? ఎవడు చెప్పకపోతే మనకి చేతి మీద క్రిములు ఉన్నాయని అడిగాను తెలుసా? కానీ 1000 సంవత్సరాల క్రితమే మన రుచులు దర్శించడం, సాహిత్యంలో చెప్పడం కూడా అయింది. క్రిమిజాల సంకులం, క్రిములతో నిండి ఉంది. ఏమా చప్పట్లు కొట్టడానికి కూడా మొహమాట పడుతున్నారా? గట్టి కొట్టండి అయ్యా. ఇంతేనా చప్పట్లు కొట్టేది? గట్టిగా చప్పట్లు ఎందుకు కొట్టాలో తెలుసా అమ్మా? పక్కన ఎవడైనా నిద్రపోతే లేస్తాడు గట్టిగా. మనం ఒక్కడమే ఎందుకు తినాలి, వాడు కూడా లేచి తినాలి కదా. గట్టి కొట్టాడు. ఎవడో నిద్రపోతున్నాడని చప్పట్లు అంటే ఓ ఆనందంగా నవ్వుతూ కొట్టారు. ఈ లోపలున్న జీవుడు కొన్ని జన్మల నుంచి నిద్రపోతున్నాడు కాబట్టి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేసేను. వాడు లేవాలి ముందు గట్టిగా, వాడు లేవాలి. లేవాలంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఈ 2 కలిస్తే మనస్సు ఏర్పడుతుంది. ఆ మనస్సులో ఎప్పుడు శబ్ద బ్రహ్మాన్ని నిలబెట్టుకుంటామో, శబ్దాన్ని నిలబెట్టుకుంటామో అప్పుడు మన మనస్సు బ్రహ్మమునందు నిష్ఠతోటి ఉంటుంది. అందుకని ఇంత యాగం చేశాక కూడా అవభృత స్నానం అని చేస్తాం. ఎందుకు చేస్తున్నాం? స్వభావ దుర్గంధం. ఇది ఎప్పుడు దుర్గంధభూయిష్టంగా ఉంది. అశేషం దానికి మూత్ర పురీష భాగము. మూత్రము పురీషము, మలమూత్రాలతో నిండుంది శరీరము. ఒక్క ముక్కలో ఏం చెప్తున్నాడయ్యా అంటే వాకింగ్ డ్రైనేజీ. ఈ శరీరం ఏం లేదమ్మా, వాకింగ్ డ్రైనేజీ. వాడెవడో పాపం కొండ మీద పక్కనించి నడుచుకుంటూ పోతున్నాడు. మా పెట్టకి మాటలు వచ్చాయి. అదంది, ఓరి మానవుడా, నా పూర్వరూపం నీకు తెలీదురా. నేను రవ లడ్డుండ్రా, నేను బూందీ లడ్డుండ్రా, నేను కిస్మిస్రా, నేను కాజుండ్రా. పాపిష్టివాడు నీ కడుపులో పడ్డా ఈ రూపం వచ్చిందిరా అంటున్నారు. ఎందుకు వచ్చింది అంటే ఆ అమేక్షమంతా ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. పురీష భాజనం రావాలి, దీనికి పేరు రావాలి, నేను అది కావాలి, నా అంతటి వాడు లేడు అని ఈ శరీరాన్ని చూసి, అందాన్ని చూసి రకరకాలుగా మురిసిపోతూ ఉంటాడు. రమంతి మూఢా, మూఢుడు నేను అనుకుంటూనే ఉంటాడు. కానీ పండితుడు విరమంతి పండిత. ఈ తుచ్చమైన శరీరం నేను కాదు, ఈ లోపల ఉండేటటువంటి జీవుడు అనేవాడు ఉన్నాడే, వాడు నిజమైన ఆత్మస్వరూపుడు. అజ్ఞానంతో లోపల ఉండడంతో నేను ఈ శరీరం, అప్పుడు మోక్షము. అదే చెప్తాడు అనవాచార్యులు. తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధం. తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం. శంకరాచార్యులు వారు చెప్తారు లక్ష్మీ నృసింహ పంచరత్నంలో. ఏమిటయ్యా ఆయన చెప్పేది? ప్రభు జీవ ప్రియమిచ్చసి. చాలా శ్రద్ధగా ఒక 5 నిమిషాలు వింటే ఈ శ్లోకం కాగానే మీ అందరికీ నా కష్టం నుంచి విముక్తి.
నేను వదిలిపెట్టాలి కదా మిమ్మల్ని. ఏమ్మా అందరు కథలు వింటూ ఉంటారు కదా, ఏంటి చక్కగా టీవీలో సీరియల్ పెట్టుకుంటారు, చూస్తారా చూడరా సీరియల్స్? రాసినోడికి లేదు, వేసినోడికి లేదు, తీసినోడికి లేదు, దాన్ని టెలికాస్ట్ చేసినోడికి లేదు, అప్పుడు డబ్బులు సంపాదించేవాడికి లేదు. ఎవరికి వచ్చింది సంబంధం అంతా? ఏ సంబంధం లేదు, మనకు వచ్చి అట్టుకోనికి వచ్చింది. నేను చెప్తోంది నీకు సంబంధం లేనటువంటి కథ కాదు. ఈ 10 నిమిషాలు మన కథ మనం తెలుసుకుంటున్నాం, అందుకని వినాలి శ్రద్ధగా. అర్థమైందా? ఎప్పుడూ మర్చిపోవద్దు, ఇది అశాశ్వతమైనటువంటిది శరీరము. ఒక ఆవిడ పక్కింటి వాడితో, ఇది ఉపనిషత్తులో కదమ్మా, కొంచెం పచ్చిగా ఉంటుంది అయినా వినాలి. ఇంత పచ్చిగా వింటే తప్ప మనకు అర్థమై కాదు. పక్కింటి ఆవిడతోటి పిల్లవాడిని అన్నదట. ఆ పిల్లవాడిని మొగుడు ఎత్తుకొని లల్లలల్లా అని ఆడిస్తున్నాడు. ఆమె వాడి వైపు చూస్తూ, బాగా ఆడించు వీడిని కొడుకు కాదులే, నాకు తెలుసు ఆ విషయం అని లోపల మురిసిపోతుంది. ఆమె ఎట్లా మురిసిపోతుందో అద్దం దగ్గరికి వెళ్ళి పౌడర్లు రుద్దుకొని నగలేసుకొని ఈ శరీరాన్ని బాగా అలంకరించుకుంటూ ఉంటే మృత్యుదేవత పైనుంచి నవ్వుతుందట. బాగా అలంకరించు, బాగా అలంకరించు, ఇది నీది కాదులే, ఇది నాది, నాకు తెలుసు అంటుంది ఆమె. అశాశ్వతమైనటువంటి ఈ ఉపాధిని తీసుకొని అలా వెళ్ళకయ్యా. నీ లోపల ఉండే జీవుడు అనేవాడు ఉన్నాడే, ప్రభు జీవ ప్రియ విచ్చసి, ఈ లోపల ఉండేటటువంటి జీవుడు అనేటటువంటి వాడి యొక్క ప్రియాన్ని గనక నువ్వు కోరుకుంటే పెట్టి బ్రహ్మాండం. ఆయనకి జ్ఞానం ఉంది, ఇదేం అవసరం లేదు మనకి. అయితే అంత బ్రహ్మాండంగా ఆయన దాన్ని తీసుకొని మొత్తం అలంకరించారు. రేపో ఎప్పుడో ఈ కొండ అటో ఇటో జరిగి ఒక అద్దాల మంటపం వస్తుంది. ఏమొస్తుందమ్మా? అద్దాల మంటపం. అందులో మధ్యాహ్నంలో ఒక ఉయ్యాల పెడతాం. ఆ ఉయ్యాలలో ఇందాకే అద్భుతంగా కాసేపట్లో కళ్యాణం చేసుకోబోతున్నాం లక్ష్మీ నరసింహస్వామి వారికి. ఆ మూర్తుల్ని తీసుకొని వచ్చి ఆ ఉయ్యాలలో పెట్టారు. ఉయ్యాల్లో పెడితే అద్దాల్లో ఎట్లా కనిపిస్తుందమ్మా? ఎటు చూసినా లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తాడా? కనిపిస్తాడా? పాపం ఒక పిచ్చి తల్లి అమాయకురాలు వచ్చి ఆ అద్దాల్లో ఉండే లక్ష్మీ నరసింహస్వామి ఒక్కొక్కళ్ళకి బొట్టు పెట్టడం మొదలుపెట్టింది. ఎప్పటికైనా అవుతుందా? జీవితాంతం చేసిన ఇంకొక బొమ్మ మిగిలే ఉంటుంది. దానిని ఇన్ఫినిట్, అనంతమైనటువంటి ఈ ప్రతిరూపంగా ప్రతిబింబంగా చెప్తారు. ఇన్ఫినిట్ ఇమేజెస్ అంటారు. సర్వవ్యాపకమైన పరమాత్మ పరమేశ్వరుడు. మన లోపల ఉన్న బుద్ధే పార్వతి అమ్మవారు. ఈ బుద్ధిని సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ యందు లయింప చేయడమే కళ్యాణము. అది ఎప్పుడూ చేయాలి, నిత్య కళ్యాణంగా ఉండాలి. ఈ లక్ష్మీ అమ్మ అనబడే నా ప్రకృతిని అనంతమైన పరమాత్మలో లయం చేయడం అనే కళ్యాణం కాసేపట్లో మనం చేసుకోబోతున్నాం. ఇది నీకే మధువు కావాలనే కోరిక ఉంటే ఒకటే ఒక్క ముక్క చెప్పారు. భజ భజ లక్ష్మీ నరసింహానక పద సరసిజమకరణం. అక్కడుందయ్యా లక్ష్మీ నరసింహస్వామి వారి పదము అంటే ఆయన మార్గములో బ్రహ్మానందం అనేటటువంటి ఓ సరస్సు ఉంది. అక్కడికి పోయి తాగు బ్రహ్మానందం. ఓ మనస్స, నువ్వు గనక ఆ బ్రహ్మానందాన్ని తాగితే ఈ జీవుణ్ణి ధరించిన వాడు అవుతావు. నీ రమారమణ గోవింద అంతేనా? మన వెంగాల